మనుగురు పట్టణ ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ విద్యార్థులతో పాల్వంచకు బయలుదేరిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు మొండికుంట అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడడం అత్యంత బాధాకరం అని ఇద్దరు సింగరేణి కార్మికుల పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ప్రమాదంపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ఏరియా టీబీ జీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అవసరం ఉన్నంత వరకు రామల్లయ్య, అవసరం తీరిన తరువాత బోడమల్లయ్య అన్న చందంగా కేఎల్ఆర్ కాలేజీ నిర్వాహకుల పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. ధనార్జనే ధ్యేయంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న భావి భారత పౌరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి కార్మికుల రెక్కల ముక్కలు చేసుకుని ప్రాణాలకు తెగించి కష్టించి పనిచేసి సంపాదించిన సొమ్ము పిల్లల ఉన్నత చదువుల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంటే దానికి ఆసరాగా చేసుకుని కేఎల్ఆర్ కాలేజీ నిర్వాహకులు పిఆర్ఓ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కార్మిక కుటుంబాలకు మాయమాటలు చెప్పి పిల్లలను కాలేజీలో చేర్పించుకుని కమిషన్లు పొందుతున్నారని, అడ్మిషన్ పొందిన తరువాత కొన్ని రోజుల వరకు రంగుల హరివిల్లులు చూపెట్టి అడ్మిషన్లు ముగింపు అయ్యాక తల్లిదండ్రులకు పిల్లలకు నరకం చూపిస్తున్నారని ఆయన తెలిపారు.